అందరికీ నమస్తే. 2024లో నా వెయిట్ వచ్చేసి 92.50 ఉండే. అయితే ఇది ఇవాళ మీకు పోస్ట్ చేసి చూపించేది నా వెయిట్ లాస్ జర్నీ. ఈ 2 ఇయర్స్‌లో 2024 ఫెబ్‌లో నాకు ప్రియాంక అని చెప్పేసి వెల్ విషర్ నా చెల్లి అవుతది. తను మంచి ఉద్దేశంతోటి "అక్క నువ్వు ఏదైనా అనుకుంటే చేయగలుగుతావు. ఒకసారి వెయిట్ లాస్ అయితే అయ్యి చూడని" చెప్పి ధనలక్ష్మి గారిది నంబర్ ఇచ్చారనమాట. సో ఆన్‌లైన్‌లోనే తనకి ఇట్లా రోజు పోస్ట్ చేసి పంపించాడనమాట. కాకపోతే నేను అది కంటిన్యూ చేయలేదు ధనలక్ష్మి గారితోటి. ఎలా చేస్తే బెటర్ అవన్నీ మాత్రం పాయింట్స్ అన్నీ మైండ్‌లో పెట్టుకున్నాను. అప్పుడు ఇట్లా పోస్ట్ చేయాలి కదా! రోజు ఇట్లా వాళ్ళకి డైటీషియన్‌కి పోస్ట్ చేస్తాం కదా! దీనివల్ల నేను తెలుసుకుంది ఏందంటే మనకి కార్బోహైడ్రేట్స్ అనేది చాలా తక్కువ, ప్రోటీన్ ఫుడ్, తర్వాత ఫైబర్ ఫుడ్ అండ్ తినే టైం బట్టి మన వెయిట్ అనేది తగ్గుతుంది. అది మెయిన్ ఇంపాక్ట్ పడేది ఏంటంటే మనము టైం ఎలా ఫాలో అవుతామని చెప్పేసి. దాని తర్వాత ఇంకా నేను దీని గురించి బాగా రీసెర్చ్ చేసి ఇంకా విషయాలు తెలుసుకొని ఎట్లా అంటే వాటర్ అనేది తాగడం కూడా చాలా ఇంపార్టెంట్. తినే ముందు అంటే అన్నం తినే ముందు కానీ టిఫిన్ తినే ముందు కానీ చాలా ముందు తాగడం వాటర్, లేకపోతే చాలా తర్వాత తాగడం, తింటూ మధ్యలో తాగడం అనేది కాదు. మ్యాండేటరీగా వాకింగ్ అనేది చేస్తున్నాను. మెయిన్ కన్సిస్టెంట్గా ఈ 2 ఇయర్స్లో ఎక్కడ కూడా గివ్ అప్ చేయలేదు. ఖచ్చితంగా వాకింగ్ చేయడం, తిన్న వెంటనే కూర్చోకపోవడం. దానివల్ల ఏంటంటే పొత్తి కడుపులో మనకి ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది కదా లేడీస్కి, మనకి సర్జరీలు అవ్వడం ఇంకా వేరే వేరే రీజన్స్ వల్ల. దానివల్ల ఏంటంటే తిన్న వెంటనే కూర్చోకుండా కొంచెం వాకింగ్ అనేది మ్యాండేటరీగా చేస్తూ అది రెగ్యులర్గా చేస్తున్నాను. తర్వాత క్వాంటిటీ అనేది చాలా తక్కువ పోర్షన్లో తినడం అనమాట. ఎక్కువ ఆకుకూరలు తినడం, క్యారెట్ తినడం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నాకు నచ్చేది పర్సనల్గా ఏంటంటే వెయిట్ అనేది చాలా టక్కుమని అట్లా తగ్గితే ఏంటంటే మొత్తం బాడీ అంతా సాగింగ్గా ఉంటుంది, తొందరగా తగ్గితే ముడతలు వచ్చేస్తాయి. అట్లా అస్సలు ఇష్టం ఉండదు నాకు. అరే లావున్న అప్పుడు బాగుండే బొద్దుగా ముద్దుగా, కానీ ఇప్పుడు బక్కగా నాకు ఏంది ఇట్లా అయినో అట్లయినో అని వాళ్ళు అనడం మనం కూడా పర్సనల్ కూడా అనిపిస్తుంది అనమాట. అరే వెయిట్ తగ్గేది లేకుండేదేమో, మొత్తం గ్లో లేకుండా అయిపోయిందని చెప్పి. సో నేను ఫాలో అయ్యేది ఏంటంటే చాలా టైం తీసుకున్నా సరే, ఒక 2 ఇయర్స్ టైం తీసుకున్నాను. 2024, 25, ఇప్పుడు 26లో ఇవాళ రైట్ నౌ 7th సండే నా వెయిట్ వచ్చేసి 83. సో గ్రాడ్యువల్గా మెల్లిగా తగ్గితే ఏంటంటే గ్లో కూడా ఎక్కడ పోదు, మంచిగా ఉంటుంది అండ్ హ్యాపీగా మెల్లిగా తగ్గొచ్చు. దానికి తొందర ఏం లేదు. మనకంటూ ఒక టైం కేటాయించుకోవాలి. ఇలా టార్గెట్ పెట్టుకోవాలంటే 6 months కాదు, ఒక 1 year పెట్టుకున్నా నష్టం లేదు. కానీ స్లోగా అట్లా చేస్తుంటే మాత్రం ఇప్పుడు లాస్ట్ వీక్స్లో చూడండి, గ్లో ఎక్కడ పోలేదు, మంచిగా అందంగా ఉంటాము, నీట్గా ఉంటాం, మాకు కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. సో ఇది నేను March 31st రోజు ఇలా లంగా వేసుకున్నాను, ఫ్రాక్ వేసుకున్నాను, చాలా హ్యాపీ అనిపించింది.